మహామంగ గారు, రుకయ్య బేగం, మీరంతా ఒకేసారి వచ్చారే? ఓ సంగతి తెలియచెప్పడానికి వచ్చాం జోదా బేగం. అసలు ఆ మేరలోనే తమరు మా సమస్యను అర్థం చేసుకుని ఉంటే ఇక్కడ ఆగ్రాలో ఇంత గొడవ జరిగే పరిస్థితి వచ్చేది కాదు. అప్పటికీ నేను మీకు నచ్చ చెప్పాలని ప్రయత్నించాను. జలాల్ కనుక దేవాలయానికి వస్తే ఇక్కడ ఆగ్రాలో గందరగోళం జరుగుతుందని చెప్పాను. కానీ తమరు నేనేం చెప్పినా లెక్క చేయలేదు. మీరే తలుచుకుంటే జలాల్ని ఆపి ఉండొచ్చు. ఇప్పుడేం జరిగిందో స్వయంగా మీరే చూశారుగా. ఎన్ని ప్రశ్నలు, ఎంతమంది షహన్షాని ప్రశ్నించే సాహసానికి పాల్పడ్డారో. నేను తమరికి ఇదివరకే చెప్పాను, షహీన్షా నాతో పాటు దేవాలయానికి స్వయంగా ఇష్టపడే వచ్చారని. తమరు చేసింది తప్పు జోదా బేగం. ఎందుకంటే అక్కడ వారితో పాటు ఉన్నది మీరే వారితో పాటు ఆలయానికి వెళ్లిన వారు. అందువల్ల ఇప్పుడు షహన్షాని అడుగుతున్న ప్రశ్నలను ఆపవలసిన బాధ్యత కూడా మీ మీదే ఉంది. తమరు ఇష్టపడినట్లయితే అన్నీ చక్కబరచవచ్చు. తమరు ఇస్లాం మతానికి మారిపోక తప్పదు. ఎందుకు మారాలి? నేను మీ మతాన్ని ఎంతో గౌరవిస్తాను. అయితే నాకు మా మతం మీద కూడా గౌరవం ఉంది. గొప్పగా అన్నారు జోదా బేగం. మీరు చెప్పేది ఒకటైతే చేసేది మాత్రం ఇంకొకటి. మీరు వివాహ సమయంలో ఏ వాగ్దానం చేశారు? తాము తమ భర్తని అడుగడుగునా అనుసరిస్తానన్నారు. ఆయన ఇష్టానుసారం ఉంటానన్నారు. అలాంటప్పుడు భర్త మతం తమరి మతం కాకుండా పోతుందా? మరి దాన్ని స్వీకరించడానికి ఎందుకంత అభ్యంతరం? పైగా ఇప్పుడిది మీ బాధ్యతగా తయారైంది. ఒకవేళ మీరు మతం మారినందువల్ల ఇప్పుడు చెలరేగిన తిరుగుబాటు ఆగుతుందంటే, ఆయనపై వచ్చిన ఆక్షేపణలు తొలగిపోతాయంటే, నా ఉద్దేశంలో తమరు మతాన్ని మార్చుకోవడం అత్యుత్తమం. అయినా షెహన్షా గారు తమరి కోసం, తమ కుటుంబం కోసం చేరదంటూ ఏముంది? మరి వారి కోసం తమరు ఈ మాత్రం చేయలేరా జోదా బేగం? హెచ్చరిక! అందరూ అప్రమత్తంగా ఉండండి. ఆశా కిరణం బాద్షా జలాలుద్దీన్ మొహమ్మద్ గారు పెంచేస్తున్నారు. మీరంతా ఇక్కడున్నారే? మేమంతా జోదా బేగంకి నచ్చ చెప్పడానికి వచ్చాం. వ్యవహారాన్ని చెడగొట్టకుండా అదుపులో ఉంచమని. అలాగే ఆ మౌల్వీ సాబ్ ఇక్కడికి వచ్చే లోపల ఇస్లాం మతాన్ని స్వీకరించడానికి ఒప్పుకునేలా జోదా బేగంని సంసిద్ధం చేశాం. కానీ అదేం జరగబోదు రుకయ్య బేగం. తను మతం మార్చుకోవడం అంటే మేమిచ్చిన వాగ్దానం మార్చుకున్నట్లే. ఎందుకంటే మేం పెళ్లికి ముందే తనకు మాట ఇచ్చాం. పెళ్లి తర్వాత కూడా తను తన మతం అనుసరించవచ్చని మాట ఇచ్చాం. తప్పైతే మన్నించండి షెహన్షా. కానీ అసలు సమస్య మొగలాయి గద్దెకి సంబంధించింది. పెద్దమ్మగారు, మేము ఇచ్చిన మాట కూడా మొఘలాయి గద్దెతోటే ముడిపడి ఉంది. ఒక షెహన్షా తన నిర్ణయాన్ని మార్చుకోవచ్చేమో గానీ ఇచ్చిన మాటని మార్చుకోకూడదు. మరో విషయం ఏమిటంటే, ఆవిడ మమ్మల్ని ఆలయానికి రమ్మని బలవంత పెట్టలేదు. మేమే ఇష్టపడి లోపలికి వెళ్ళాం. మేం మా ఇష్టానుసారంగా చేసిన పనికి వేరొకరు శిక్ష అనుభవించడం మాకెంత మాత్రం ఇష్టం లేదు. కానీ షెహన్షా గారు తమరు... రుకయ్య బేగం, మాకు వ్యతిరేకంగా వేస్తున్న ప్రశ్నలు మేమిచ్చిన మాట కంటే గొప్ప విలువైనవా? మేము జోధా బేగం తాను తన ఇష్టానుసారమే తన మతం పాటించవచ్చని మాటిచ్చాం. ఇప్పుడు ఏం చేయాలనేది ఆవిడిష్టం మీదే ఆధారపడి ఉంటుంది. ఈ వ్యవహారంలో ఏ ఒక్కరు కూడా ఆవిడ మీద ఎలాంటి ఒత్తిడి తీసుకురాకూడదు. నేను అత్తయ్య గారితో మాట్లాడదలిచాను. ఆవిడ ఎలా చెప్తే నేను అలాగే చేస్తాను. జోదా బేగం ఏమంటున్నారంటే, తమరేం చేయమంటే అది చేయటానికి ఆవిడ సిద్ధం. ఆవిడ ఇస్లాం మతాన్ని తీసుకోమని మీరు చెప్పండి. అత్తయ్య గారు, తమరు ఒక్క మాట అంటే చాలు షెహన్షాకు వచ్చిన చెడ్డ పేరు తొలగిపోతుంది. అయినా అదేమంత పెద్ద విషయమా? కల్మా పఠించి ఇస్లాం స్వీకరించడమేగా. వారి నిత్య జీవితంలో ఎలాంటి మార్పు రాబోదు. అలా చేస్తే షెహన్షా గారి గద్దె మీదకొచ్చిన ఆక్షేపణలు తొలగిపోతాయి. ఇక వాదనలు అనవసరం రుకయ్య బేగం.
జోధా బేగం నాకు అంతటి గౌరవం ఇచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. ఇంత పెద్ద నిర్ణయాన్ని తను నా మీద వదిలేసింది అంటే నా అభిప్రాయానికి తను అంత విలువనిస్తుందన్నమాట. అయితే అంత మాత్రం చేత తనిచ్చే ఈ గౌరవాన్ని దుర్వినియోగం చేసుకోను. నేను జోధా బేగంని మతం మార్చుకోమని ఎంత మాత్రం బలవంతం చెయ్యను. షెహన్షా గారి రాజకీయాలు వారే చూసుకుంటారు. కానీ ఈ కుటుంబ పెద్దను అయినందువల్ల నాకు జోధా బేగం తన మతాన్ని అనుసరించటం వల్ల నాకు ఎటువంటి ఇబ్బంది లేదు. మొఘలాయి సామ్రాజ్యం జోధా బేగంకి మాట ఇచ్చింది, తనను మతం మార్చుకోమని ఎలాంటి ఒత్తిడి ఉండబోదనే మాట. ఇక ఆ మాటని కాదనడానికి కుదరదు. జోధా బేగంని మతం మార్చుకోమని ఎవరూ ఎలాంటి ఒత్తిడి తీసుకురాకూడదు. ఇదే నా ఆఖరి నిర్ణయం. మేం పెద్దలందరికీ మేమున్న పరిస్థితి వివరంగా చెప్పాం. ఒక బాద్షా అయినందువల్ల మేము చేసిన వాగ్దానాన్ని, ఇచ్చిన మాటను ప్రాణం పోయినా తప్పలేం. మేము జోధా బేగంకి చేసిన వాగ్దానం ప్రకారం ఆవిడ తన మతాన్ని కొనసాగించవచ్చు. మేం బలవంతంగా తన చేత ఇస్లాంని స్వీకరింపజేయలేం. అది జరగాలంటే ఆవిడ సంతోషంగా ఇస్లాంని స్వీకరిస్తేనే జరుగుతుంది. మేం మా మాటని కాదనలేం. ఒకవేళ కాదంటే అది మా వంశ ప్రతిష్టకు అవమానం. అప్పటికీ గనక మేము ఈ గద్దెను వదిలేయాలి అంటే మేము మా అనంతరం ఈ గద్దెని రహీంకి అప్పగిస్తాం. ఈ విషయంలో నిర్ణయం తీసుకునే స్వేచ్ఛని నేను మా అత్తయ్య గారి మీద విడిచిపెట్టాను. ఆవిడ ఏ నిర్ణయం తీసుకున్నా అది నాకు సమ్మతమే. హమీదా బేగం నిన్న రాత్రి జోధా విషయంలో తన నిర్ణయాన్ని చెప్పేశారు. ఆవిడ జోధా బేగంని మతం మార్చుకోమని బలవంతం చేయనన్నారు. మతాన్ని మార్చుకునే నిర్ణయం జోధా బేగం మాకప్ప చెప్పారు. మా నిర్ణయం ఏంటంటే మా కోడలు జోధా బేగం ఇస్లాం మతం స్వీకరించాలి అని. సుబ్హానల్లాహ్, సుబ్హానల్లాహ్. భలే ఎత్తు వేశారే హమీదా బేగం. వాహ్, అక్కడ జోధా బేగంకి నమ్మకం కలిగించారు, ఇక్కడ జలాల్ గద్దెను కాపాడారు. ఇక దయచేయండి, ఈ సత్కార్యాన్ని ఆరంభిద్దాం. హెచ్చరిక! పవిత్ర అజ్మీర్ క్షేత్రం నుంచి షేక్ ముబారక్ గారు వేంచేస్తున్నారు. రండి. అస్సలాం అలైకుం. దయచేయండి షేక్ ముబారక్, ఇదే తమరికి మా స్వాగతం. రండి, తమ కోసమే నిరీక్షిస్తున్నాము. ఈ తంతుని ఇంతటితో ఆపేయండి. ఎందుకు ఆపాలి? ఇస్లాం మతాన్ని స్వీకరించడం కూడా ఒక సత్కార్యమే కదా. కాదనడం లేదు. ఇబ్బంది ఏంటంటే ఇస్లాం మతాన్ని ప్రేమించకుండా ఎవరైనా తదితర కారణాల వల్ల ఇస్లాం స్వీకరించడం మతానికి ఖుదాకి కూడా అవమానకరం కాగలదు.
షేక్ సాహెబ్ ఔలియాలా గారైన సలీం చిష్టీ సాబ్ షహన్షా గారికి ఒక వర్తమానం పంపించారు. జలాల్, ఈరోజు ఉదయం లేవగానే మాకు కొన్ని శబ్దాలు వినిపించాయి. వాటంతటవే మా చూపులు ఆకాశం వైపు మళ్ళాయి. అప్పుడు ఆకాశంలో రెక్కలు విప్పి ఎగురుతున్న సీతాకోక చిలుకను చూస్తుంటే మాకేమనిపించిందంటే ఆ పక్షులు ఎంత అదృష్టం చేసుకున్నాయి అనిపించింది. వాటికి మతాల నుంచి, నియమాల నుంచి, నిబంధనల నుంచి పూర్తి స్వేచ్ఛ ఉంది. అవి ఖుదాకు ఎంతో చేరువ. ఆ ఖుదాయే వాటి కిలకిలా రాగాలు అర్థం చేసుకుంటున్నప్పుడు ఇక కల్మాలకి మంత్రాలకి తేడా ఏముంది? జలాల్, మా ఉద్దేశం ఏంటంటే నువ్వు పవిత్ర ఆత్మీయ క్షేత్రంలాగా ఒక సాంప్రదాయాన్ని స్థాపించాలి. ఆ వ్యవస్థలో మతాలకి, నిబంధనలకి అతీతంగా ప్రేమ వెల్లివిరిసేలా ఉండాలి. ఏనాడైతే నువ్వు ప్రేమను అర్థం చేసుకోగలవో ఆనాడే నీకు ఖుదా ఇచ్చే కానుక లభిస్తుంది. అప్పుడే నీ ఉనికికి, నీ పుట్టుకకి ఒక అర్థం ఉంటుంది. ఈ సందేశం ఏదో నేను పంపిస్తున్నది కాదు. ఇది స్వయంగా ఆ ఖుదాయే ఇస్తున్న సందేశం. వారు మా ద్వారా నీకు అందజేస్తున్న సందేశం. ఎందుకంటే ఈ సందేశం లోకాన్ని మార్చగలిగిన వ్యక్తికే అందచేయాలి. ఆ వ్యక్తి మనిషే మనిషికి ఆ పక్షుల్లాంటి స్వేచ్ఛను కలిగించగలడు. ఖుదా అంటే ప్రేమించవలసిన వాడు, భయపడవలసిన వాడు కాదు. మా ఉద్దేశంలో ఈ సందేశం విన్నాక మీకు షహన్షా గద్దెపై కూర్చోవడానికి ఎలాంటి అభ్యంతరం ఉండదనుకుంటాను. ప్రస్తుతం హిందూ దేశంలో అత్యంత జ్ఞానివారు. వారికంటే ఎక్కువగా మతాన్ని, మత నియమాన్ని తెలిసిన వారు లేరు. వారికే షహన్షా గారి నిర్ణయం మీద అంత నమ్మకం ఉన్నప్పుడు ఇక షహన్షాని ఆక్షేపించడానికి మాకు, మీకు హక్కు ఉంటుందా? మాకు తెలియదు తమరి నిజాయితీయో ఆ ఖుదాయో గాని మా వల్ల ఖుదాకి అవమానం జరగకుండా మమ్మల్ని కాపాడారు. నిజంగా మతాన్ని అభిమానించకుండా దాన్ని స్వీకరించడం నేరమే కాగలదు. సలీం చిష్టి గారి నిర్ణయాన్ని మేమెవ్వరం వ్యతిరేకించలేం. చిష్టి గారి సందేశం వస్తోందని మాకు ముందే తెలుసు జోధా. అందుకే నీ ఇష్టానికి విరుద్ధంగా నేను ఇలా చెప్పాను తల్లి. అలాగే ఈ తంతుల మేళలో నాకు కొంత వ్యవధి దొరుకుతుందని, సమస్య పరిష్కారం అవుతుందని అనుకున్నాను. చాలా బాగుంది హమీదా బేగం. నేను అనుకున్న దానికంటే చాలా తెలివైన వారు మీరు. తమరి ఈ నిజ స్వరూపం నేను ముందుగానే తెలుసుకోలేకపోయాను. కృష్ణయ్య, నాకు ప్రాణాలు పోయినంత పనయింది. అత్తయ్య గారి స్వయంగా నేను మతం మార్చుకోవాలని చెప్పినప్పుడు ముందుగా నాకు నీ మీద కోపం వచ్చింది. అలాంటి పరిస్థితుల్లో నువ్వు నీ భక్తురాల్ని ఎలా వదిలేసావో అని. కానీ షేక్ చిష్టి గారి సందేశం ఇచ్చాక నేను అర్థం చేసుకున్నాను, నా కృష్ణయ్య అన్ని చోట్ల ఏదో ఒక రూపంలో తన జోదాన్ని కరుణిస్తాడు అని. ధన్యవాదాలు కృష్ణయ్య. తమరిలా వచ్చారేంటి? ఒక ముఖ్యమైన పని ఉండి ఒకవేళ తమరు గనక నా మతం విషయంలో జోక్యం చేసుకోకుండా తమరిచ్చిన మాట నిలబెట్టుకున్నానని అనుకున్నట్లయితే అందుకు నేను మీకు కృతజ్ఞతలు చెప్పుకుంటాననుకుంటే అదంతా మీ భ్రమే అవుతుంది. ఎందుకంటే మీరిచ్చిన వాగ్దానం ఒకటి నిలబెట్టుకోలేదు. ఆ రోజు రాత్రి మీరు చేసిన పని, నిన్న రాత్రి తమరు నాతో కలిసి. జోధా బేగం, తమరి ప్రశ్నకు సమాధానం ఏమిటంటే అప్పుడు మాకు మరో దారి లేకుండా పోయింది. అది నేను మర్చిపోలేను షహిన్షా. మేం మర్చిపోలేదు. ఆ రోజు రాత్రి ఆ నల్ల వస్త్రం వెతకడానికి చాలా కష్టమైంది. నల్ల వస్త్రమా? ఎందుకు? మీ ఒళ్ళు పూర్తిగా చల్లబడిపోయింది. వైద్యులు గారేమో మీకు స్పృహ రావాలంటే మీ ఒంట్లో వేడి పుట్టించాలి అన్నారు. అప్పుడు ఆ బాధ్యత వాళ్ళు మాకు అప్పగించి మరీ వెళ్ళారు.
కానీ ఈ భర్తని ఇచ్చిన మాట అడ్డుకుంది. అందుకని ముందుగా మేము ఆ పని చేయలేదు. నల్లగుడ్డని ఒంటి మీద కప్పితే అది శరీరానికి వేడిస్తుందని మేం గతంలో ఎప్పుడో విన్నా. పైగా మీరు చలికి వణికిపోతున్నారు. అందుకని మేము మీ శరీరాన్ని నల్ల వస్త్రంతో చుట్టి పెట్టాం. అంటే దాని అర్థం ఆ రాత్రి మీరు నాతో కలిసి మేము ఏదైనా చేయాలి అంటే పగటి వెలుగు కానీ రాత్రి చీకటి కానీ అవసరం ఉండదు. కానీ మేము మీకు మాట ఇచ్చాం. ఇచ్చిన మాటకి రాత్రి పగలు అనేవి అతీతం. ఒక్కసారి మాట ఇస్తే అది నిలబెట్టుకోక తప్పదుగా జోధ. మరి ఆ సంగతి మీరు నాకు ఇదివరకు ఎందుకు చెప్పలేదు? కానీ మేము చెప్పడానికి ముందే మీరు పూర్తిగా వేరే రకంగా అనుకున్నారు జోధా బేగం. తమరిని అక్కడికి తీసుకురాకపోతే చాలా ఇబ్బంది పడి ఉండేవారు కదా. మరి ఇప్పుడు ఎందుకు చెప్పారు? ఎందుకంటే ఇప్పుడు కూడా చెప్పకపోతే మీరు మరింత ఎక్కువగా ఇబ్బంది పడతారని. ఒక సహన్షాని ఎవరూ ఎలాంటి ప్రశ్నలు వేయకూడదు, అందుకు మీకు చిన్న శిక్ష విధించాలి అనుకున్నాం. అయితే సహన్షాల గద్దె మీద కూర్చున్నప్పుడు ఎవరికో ఒకరికి కానుక ఇవ్వాలి. అందువల్ల మీకు కానుక రూపంలో ఈ ప్రశ్నకి జవాబు చెప్పాలి అనుకున్నాం. మా బేగంని అంతలా కష్టపెట్టే నిర్దయులం మేం కాదేమో జోధా బేగం. నేను ఒక రౌతు ద్వారా తమరికి వర్తమానం పంపించాను. ఇక్కడ మౌల్వీలందరూ తమరిపై కోపంగా ఉన్నారని వర్తమానం. అవునా? అయితే అది మాకు అందనే లేదు. నేను ఎంత కలవరపడ్డానో మీరు అర్థం చేసుకోవడం లేదు. హవాయికి మత్తు పదార్థం ఇచ్చి తమని చంపడానికి ప్రయత్నించారని మాకు తెలిసింది. హవాయి మాకు ఎంతో నమ్మకస్తుడు రుకయ్య. అది మమ్మల్ని కాపాడింది. చూసారుగా మేము మీ ముందు ఎంత ఆరోగ్యంగా నిలబడున్నాము. అంత ఆరోగ్యంగా ఎక్కడున్నారు జలాల్? నాకు తెలిసి మీరు ఆగ్రాకి తిరిగొస్తుండగా ఒక తుఫాన్ వచ్చిందట. అది తమర్ని జోధా బేగంని ఎగరేసుకుపోయిందట. ఆ సంగతి బీకెలా తెలిసింది. అప్పుడు అక్కడ ఎంతో మంది ఉన్నారుగా. కానీ ఆ సంఘటన గురించి అక్కడున్న వారికి ఎవరికీ తెలియదే. జలాల్, నేను బేగంలలోనే ప్రత్యేకమైన దాన్ని. అందువల్ల షెహన్షాకి సంబంధించిన ఏ సంగతైనా మాకు తెలిసిపోతుంది. అంటే మీరు మా మీద నిఘా ఉంచారన్నమాట. తప్పదు కదా, మీకు స్నేహితురాల్నే కాకుండా బేగంని కూడా అయ్యానుగా. అందుకని మీ మీద కన్ను వేసినా వేయకపోయినా మీ మీద ఎవరి కన్ను పడకూడదని జాగ్రత్త పడుతూ ఉంటాను నేను. చాలా బాగుంది రుకయ్య. కానీ నిజం ఒప్పుకోవలసిందే. మేము ఇంకా జోధా బేగం ఒకే గుడారంలో ఒక రాత్రంతా గడిపాం.